2020లో రాము దోసపాటి గారు ఐసీటీఎం అనేది స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత 3-4 మంత్స్ డౌన్ ద లైన్ ఆయన కలవడం జరిగింది. ఆయన చేస్తున్న సేవ చాలా నచ్చి మేము కూడా వీ వాంటెడ్ టు కోఆర్డినేట్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ఇట్, అసోసియేట్ అవ్వాలనుకున్నాము. అట్లా జర్నీ స్టార్ట్ అయింది. దెన్ ఆ జర్నీలో వీ యూస్ టు మీట్ పీపుల్ ఎవ్రీ డే. ఎస్పెషల్లీ చాలామంది ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు, ఇంట్లో అసలు తినడానికి ఏమీ లేదు అని. వాళ్ళతో నెమ్మదిగా వన్స్ వీ స్టార్టెడ్ గెటింగ్ క్లోజ్ టు దెమ్, అంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి అని అర్థం చేసుకున్న టైంలో వాట్ వీ అండర్స్టూడ్ ఇస్ మెనీ ఆఫ్ దెమ్ లాస్ దేర్ హస్బెండ్స్. వాళ్ళు కోవిడ్కి చనిపోవడము అట్లా జరిగింది అని. సో వాళ్ళు వచ్చి బియ్యం తీసుకెళ్తున్నారు, గ్రాసరీస్ తీసుకెళ్తున్నారు, అండ్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు అస్ అగైన్ ఆఫ్టర్ సమ్ 5-6 days ఆర్ సంథింగ్. సో ఇలా కాకుండా మనం ఇంకేదైనా చేయాలి అని నవంబర్-డిసెంబర్ టైంలో 2020లో వీ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. నవంబర్లో సో కొన్ని స్టోరీస్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి చాలామంది అందులో చిన్న చిన్న ఈ స్టిచ్చింగ్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళని ఆ ఎస్ఎంఈస్ చిన్నవి అవి క్లోజ్ చేయడం వల్ల దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వాళ్ళకి ఎర్నింగ్కి ఏమీ లేదు ఉపాధి. సో వాళ్ళకి మనం పోనీ సూయింగ్ మిషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాము. కానీ వీ నీడ్ టు చెక్ దేర్ బ్యాక్గ్రౌండ్ కదా. అది మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తర్వాత దెన్ జాన్ 2021లో ప్రాజెక్ట్ ప్రిషా అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. అది ప్యూర్లీ విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక లైవ్లీహుడ్ స్కీమ్ లాగా స్టార్ట్ చేశాము, టార్గెటింగ్ 300 విమెన్. ఎందుకంటే అప్పటికి మన దగ్గర వస్తున్న వాళ్ళల్లో ఎవరైతే ఎలిజిబుల్ అనుకుని ఒక 300 మంది మహిళల్ని మేము రికగ్నైజ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి దే షుడ్ బెనిఫిట్ సంథింగ్ ఫ్రమ్ అస్ అని అనిపించింది. సో అట్లా 300 మందికి రికగ్నైజ్ చేసి దెన్ వాళ్ళ కేపబిలిటీస్ ప్రకారం వాట్ దే కెన్ డూ అన్న దాని ప్రకారం సూయింగ్ మెషిన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత క్యాటరింగ్ సెంటర్స్, ఈ క్యాటరింగ్ సర్వీసెస్ ఎవరికి అంటే చాలామంది చిన్న చిన్న కెఫేస్లో కుక్స్గా పనిచేసేవాళ్ళు. కెఫేస్ షట్ డౌన్ అయిపోయాయి, వాళ్ళకి ఉపాధి పోయింది. సో వంట బాగా చేయగలరు, వాళ్ళకి మనం ఏం చేయగలము అనిపించింది. సో ఇట్లా ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, టీ స్టాల్స్ ఇట్లా పెట్టించడం జరిగిందనమాట. ప్రిషా అంటే దేవుడిచ్చిన వరం అని మీనింగ్. సో అది కోఇన్సిడెంటలీ అది మా చిన్న పాప పేరు. సో జాన్లో తన బర్త్డే అప్పుడే దాన్ని లాంచ్ చేయడం జరిగింది, అందుకని దాని పేరు ప్రాజెక్ట్ ప్రిషా అని పెట్టాము. ఓకే, మీరు ఫస్ట్ ఈ రైస్ ఏటీఎం కాన్సెప్ట్ ఏదైతే విన్నారో, సో మీరు అంటే కోవిడ్ టైంలో చాలామంది లైఫ్లు డిజాస్టర్ అయిపోయినాయి చెప్పాలంటే. అంటే ఎందుకంటే కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత ఫైనాన్షియల్గా కావచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కావచ్చు, సో మొత్తం అంతా కూడా ఒక డిస్ట్రక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోయింది మొత్తం ప్రపంచం మొత్తం కూడా. సో రాము గారు ఆ రైస్ ఏటీఎం కాన్సెప్ట్ పెట్టినప్పుడు సో మీరు ఫస్ట్ ఇనిషియల్గా మీకు ఎట్లా తెలిసింది దాని ద్వారా? సో బేసికల్గా అండి కోవిడ్, వన్స్ ద కోవిడ్ వాజ్ స్టక్, మేమంతా కూడా మా ఇళ్లల్లో ఉండిపోయాము. బట్ మేము ఒక చిన్న స్నిప్పెట్ చూడడం జరిగిందండి న్యూస్లో. సో నా హస్బెండ్ చూశారు టీవీ 9లో ఒక స్క్రోలింగ్ అనమాట. ఇట్లా సమ్ మైగ్రెంట్ లేబరర్ వాజ్ గోయింగ్ టు దిస్ అన్నపూర్ణ మీల్స్, అది జిహెచ్ఎంసీ వాళ్ళది ఉండేది కదా, 15 kilometers దూరంలో ఉంది అని వెళ్ళాడు. అండ్ ఆ 15 kilometers నడిచి వెళ్ళిన తర్వాత కూడా అవి షట్ డౌన్ అవ్వడం వల్ల హీ కుడెంట్ గెట్ అ మీల్. ఆ స్నిప్పెట్ చూడడం జరిగింది. అప్పుడు అనిపించింది మనము ఇంట్లో ఉన్నాము, సో మేబీ వీ కెన్ డూ సంథింగ్ ఫర్ పబ్లిక్ అని. అప్పుడు మా ఇంట్లో వీ యూస్ టు గెట్ కుకింగ్ డన్ అండ్ ఎవ్రీడే మా ఇంటి నుంచి ఒక 60 food packets పంపించేవాళ్ళం. అండ్ దట్ వీ స్టార్టెడ్ ఇన్ ఎండ్ ఏప్రిల్. సో అండ్ మా స్టాఫ్ అందరినీ ఇళ్ళకి పంపించేసాము. ఫెబ్లో ఎప్పుడైతే ఇట్లా కోవిడ్ పెరుగుతోంది అని తెలిసిందో, సో వీ హ్యావ్ అ స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీ. సో అప్పుడే మా ఎంప్లాయీస్ అందరినీ వాళ్ళ రెస్పెక్టివ్ హోమ్ టౌన్స్కి పంపించేసాము. అంతా సెట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా లాక్డౌన్ అవుతుంది అని. బట్ జస్ట్ యాజ్ అ ప్రికాషన్ వీ సెండ్ దెమ్ హోమ్స్ అనమాట. తర్వాత మన ఇంట్లో ఉండే పర్సనల్ స్టాఫ్ కూడా వాళ్ళందరినీ కూడా మాన్పించేసాము. బట్ వీ ఎన్ష్యూర్ దట్ వీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళు మన మీద డిపెండెంట్స్ కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనమే కేర్ టేకర్స్గా ఉండిపోయాము. సో ఫుడ్ అది పంపించేవాళ్ళము. దెన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ సోషల్ మీడియాలో ఒక ఫ్రెండ్ ఒక అతను షేర్ చేయడం జరిగింది మామూలుగా ఎఫ్బీలో, ఇట్లా ఎల్బీ నగర్లోనే చేస్తున్నారు అని. నేను పుట్టి పెరిగిందంతా ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీ ఏరియా, నాగోల్. సో అరే ఇంత చేస్తున్నారు, ఇన్ని నెలల నుంచి మనకు అసలు ఇంత ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదే అని అనుకున్నాం అనమాట. అనుకుని మనం పంపించే 60 packets కాదు, ఇంతకన్నా మనం ఏదైనా చేయగలం, బట్ మేబీ యూ నీడ్ దట్ ప్లాట్ఫామ్ అనిపించింది. అండ్ అప్పుడు నేను ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయన జర్నీ అంతా చూశాను. అండ్ ఇట్ వాస్ క్వైట్ ఇన్స్పైరింగ్. నాట్ జస్ట్ ఏప్రిల్, దెన్ ఐ గాట్ టు నో దట్ ఆయన 2008-9 నుంచి the kind of social activism he was into and without expecting anything from society.
అరే ఇంత ఆల్మోస్ట్ అప్పుడు నేను హైదరాబాద్లో లేను, బట్ స్టిల్ మన దగ్గరలో ఇంత జరుగుతున్నా కూడా ఎంత మిస్ అయిపోయాము అనిపించింది. సో లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏదో చేయాలి అనుకున్నప్పుడు వన్ నీడ్స్ ఆల్వేస్ అ ప్రాపర్ ప్లాట్ఫామ్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైమ్, హీఈస్ ద రైట్ పర్సన్ అనిపించింది అనమాట నాకు, మా హస్బెండ్కి. అట్లా ఆయన్ని అప్రోచ్ అవ్వడము, and he was so welcoming and all, ఎందుకంటే then once we spoke and all we realized that our thought process it matches. మనము స్వార్థం అనేది లేకుండా without expecting anything back from the society, we are going to give something to the society అనిపించింది. and he matches with our thought process, and rather we match with his thought process, because he is that pioneer and guide and philosopher for me. ఆయన పరిచయం అనేది లాస్ట్ 3.5 yearsలో I feel that it has given me a total different perception for life. అప్పటి వరకు అఫ్ కోర్స్ మాకు చేతనైనంతలో వీ యూస్ టు హెల్ప్ గర్ల్ చిల్డ్రన్ గెట్ ఎడ్యుకేటెడ్, వాళ్ళ చదువులు కానీ అట్లా మనకి వీలైనంతలో హెల్ప్ చేసేవాళ్ళం. బట్ ఇంత లార్జ్ స్కేల్లో చెయ్యగలము అని ఒక హోప్ ఇచ్చింది కూడా ఆయనే. మీరు ఇంత యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ థింకింగ్, థాట్స్ అండ్ ఆల్, సో యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ముందరికి ఒక ప్రోత్సహించింది కూడా ఆయనే. సో ఐ గివ్ దట్ క్రెడిట్ టు హిమ్. అంటే సంకల్పం గొప్పదైతే నిజంగా, అంటే రిసోర్సెస్ కూడా సపోర్ట్ కూడా మొత్తం ఎగ్జాక్ట్లీ. అండ్ చాలామంది అన్నారు ఇద్దరే హౌ యువర్ ఏబుల్ టు పుల్ దిస్ అని. మీరు అన్నట్టు సంకల్పం గట్టిదైతే ఇద్దరే ఒక సైన్యం కింద చేయగలము అని అనిపించింది. ఫ్యాక్ట్ అది. సో దట్స్ హౌ ఆయనతో జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా అప్పటి వరకు ఫుడ్ పెడుతున్నది వాళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్ చేయడానికి ముందరకు వచ్చాము. అండ్ వెన్ వీ లుక్ బ్యాక్ టుడే ఆఫ్టర్ 3.5 years, నేను ఆయన కూర్చున్నప్పుడు వెన్ వి డిస్కస్ అండ్ ఆల్, సో హీ హ్యాస్ మెనీ మోర్. ఆయనదైతే ఒక 15 years జర్నీ, బట్ నాది ఒక 3-4 years జర్నీలో వెన్ వీ లుక్ బ్యాక్ అండ్ సెట్ చాలా అలా ఒక కంటెంట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా వీ డోంట్ డిస్కస్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్స్, ఏమీ ఉండదు. వాట్ వీ కెన్ డూ న్యూ టు సొసైటీ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ ఎంప్లాయిడ్ ఆర్ ఎవ్రీబడి ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్, అది ఎట్లా మనం చేయగలము అనే ఒక ఆలోచనలో తప్ప అసలు ఒక డీవియేషన్ అనేది ఉండదు. అండ్ ఆయన బేసికలీ హిస్ థాట్స్, అంటే ప్రతి ఆలోచన నేను అనుకుంటాను మేబీ దీని తర్వాత ఏంటి అని, బట్ హీ ఆల్వేస్ హ్యాస్ సమ్ థాట్స్. ఇలా కాదండి, ఇది చూడండి, మేబీ సమ్వేర్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ సొసైటీ ఆన్ దిస్ పార్ట్, మనం అందులో ఏదైనా చేయొచ్చేమో అని. సో ఇక్కడ ఆగిపోతామేమో అనుకున్నప్పుడల్లా హీ హ్యాస్ సమ్ న్యూ రూట్ అనమాట టు డూ మచ్ మోర్ ఫర్ సొసైటీ అని. సో ఐ ఫీల్ దట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ షోయింగ్ మీ దిస్ పార్ట్ అండ్ మేకింగ్ మీ ఫీల్ ఈ జన్మకి ఇంత గొప్పగా చేయగలము అని ఒక సాటిస్ఫాక్షన్ అండ్ అది ఇచ్చినందుకు ఐ థింక్ ఈజ్ లైక్ అ గురు టు బి. అంతే. నిజంగా అండి, చాలా గొప్ప విషయం. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలామంది మీరు అన్నట్టు అంటే మన చుట్టుపక్కల పీపుల్ కూడా చాలామంది ఏం చేయలేకపోయారు కూడా, వాళ్ళ ఇంట్లో ఉండిపోయి వాళ్ళ సెల్ఫ్ కేర్ తీసుకుంటూ. కానీ లాస్ట్ టైం నేను రాము గారితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైన పాయింట్ కూడా ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కనీసం ఫుడ్ లేక చాలామంది సఫర్ అవుతూ చనిపోవడం కూడా జరిగింది. సో ఆ టైంలో ఒక ఇనిషియేషన్ తీసుకొచ్చి అది ఇంత ఎక్స్పాండ్ అవ్వడం కానీ, ఇంతమందికి రీచ్ అవ్వడం కానీ చాలా చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు రైస్ ఏటీఎం అనే కాన్సెప్ట్ రామగారు పెట్టిన తర్వాత ఈ ప్రిషా అనేది దానికి ఎక్స్టెన్షనా, లేకపోతే మీరు అదంతా కలిపి వేరే యాక్టివిటీస్ ఏమైనా చేస్తారా? ఎగ్జాక్ట్ ప్రాజెక్ట్ ప్రిషా ఏం చేస్తారు? ఓకే, సో అంటే రైస్ ఏటీఎం 2.0ని ప్రాజెక్ట్ ప్రిషాగా మార్చామండి. ఫుడ్ అప్పటి వరకు వీ హ్యావ్ గివెన్ పీపుల్ ఫిష్. ప్రాజెక్ట్ ప్రిషా అనేది వీ టాట్ దెమ్ హౌ టు ఫిష్. అంటే ఒక లైవ్లీహుడ్ అనేది మనం వాళ్ళకి అరేంజ్ చేసి, ఇప్పుడు నేను నిన్నటి వరకు బియ్యం ఇచ్చాను, ఇవాళ నీకు నువ్వు ఎర్న్ చేసుకోవడానికి నీకు ఒక టీ స్టాల్ పెట్టించాను. సో బికాజ్ యూ ఆర్ వెరీ గుడ్ అట్ మేకింగ్ టీ ఆర్ వాట్ ఎవర్ డూయింగ్ అ బిజినెస్. సో వాళ్ళు పెట్టించిన తర్వాత హార్డ్లీ వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. ఎవరు కూడా ఆల్మోస్ట్ ఫర్దర్గా మాకు సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలని రాలేదు. ఇది కూడా పెట్టించడానికి కారణం అండి, చాలామంది మీకు తెలిసినట్టు అప్పట్లో ఉద్యోగాలు పోయాయి, తర్వాత హస్బెండ్స్ చనిపోవడం, వీటి వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళడం మానేశారు. బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ మనీ. స్కూల్స్ లేవు, ఆన్లైన్ క్లాసెస్లో వాళ్ళు అటెండ్ అవ్వాలన్నా స్కూల్స్ వర్ ఛార్జింగ్ ద ఫీ. వీళ్ళు కట్టే స్తోమత వీళ్ళకి లేదు. సో స్కూల్స్ ఆన్లైన్ వాళ్ళ పాస్వర్డ్ అది కట్ చేసేయడం, అండ్ దీస్ కిడ్స్ వర్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద క్లాసెస్. సో ఫీజులు అనేవండి చిన్న స్కూల్స్ తీసుకున్నా కూడా నథింగ్ లెస్ దాన్ 20,000 పర్ చైల్డ్.
సో చాలామంది మన దగ్గర ఇట్లా బియ్యం కోసం వచ్చినప్పుడు అమ్మ పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, ఫీజు కట్టాలి అని. అప్పటికి 3-4 కట్టాము. దెన్ వీ రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ. మన దేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉంది కానీ బట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ వెరీ వెరీ చీప్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. సో ఇంతమందికి మనం కట్టడం చాలా కష్టం. సో వీళ్ళకి ఇది చేయడం కన్నా వాళ్ళకి మనం ఒక చేయూతనిస్తే వాళ్ళు సంపాదించుకోగలిగితే దే విల్ నాట్ కమ్ బ్యాక్ టు అస్. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు అనిపించి అందులో నుంచి పుట్టిందే ఈ ప్రాజెక్ట్ ప్రిషా అనేది. సో టు మేక్ దెమ్ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే ఎర్న్ ఫర్ దెమ్సెల్వ్స్. సో దీన్ని మేము రైస్ ఏటీఎం 2.0 ప్రాజెక్ట్ ప్రిషా దాని ఒక కంటిన్యూయేషన్, ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. వీ స్టార్టెడ్ ఎట్ అ పర్టిక్యులర్ లెవెల్. సో నెక్స్ట్ లెవెల్కి వీ టుక్ ఇట్ టు ప్రాజెక్ట్ ప్రిషా.